అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. బిగ్ బాస్ వదలదు, ప్రో కబడ్డీ వదలదు. మా నాన్న నిద్రపోతుంటే అదుగు పట్టుకో ఇటు పట్టుకో అరుస్తూనే ఉంటది. మా నాన్న లేచి ఇంక ఏ ఆనాలో తెలియక దిండు తల మీద పెట్టుకొని పడుకుంటాడు. సౌండ్ అన్నా తగ్గించుకుంటే నువ్వు నోరు పడుకో అని అంత పిచ్చి టీవీ అంటే మేము టీవీలో కనపడటం స్టార్ట్ అయిన కానుండి ఇంకా ఫుల్. ఇంకా వంట చేస్తున్నా ఫోన్ అక్కడ పెట్టుకుంటది, చేస్తానే ఉంటది. లేదంటే టీవీ సౌండ్ ఫుల్గా పెట్టేసి అది వింటూ వంట చేస్తూ ఉంటుంది. అంత బాగా టీవీ షోలు బాగా అలవాటు పడింది. అంత నువ్వు చూస్తావా బిగ్ బాస్? లేదా చాలా లిటరల్లీ లాస్ట్ టైం సీజన్, అంతకు ముందు సీజన్ అండ్ ఎవరున్న సీజన్ చూశాను, పల్లవి ప్రశాంత్ గారు ఉన్న ఈ సీజన్ చూశాను. అండ్ ఈ సీజన్ ఇంకా నా తమ్ముడు కోసం కాబట్టి తప్పదు, ఇంకా 24/7 లైవ్ చూస్తూ ఉన్నా. ఆ తర్వాత తెలిసింది, ఓ ఇంత ఉంటుందా దీంట్లో అని. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఓకే, వాళ్ళు అంత కష్టపడుతుంటే బయట ఇంత సపోర్ట్ వస్తుందా. ఓకే, వాళ్ళ కష్టానికి బయట ఆడియన్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారని ఈ రోజు అర్థమైంది. సంజన గారితో బాగుండే ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అన్న. మా అమ్మ నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. బికాస్ వాడిని నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని వాడు తలనొప్పి వస్తే నేను ఆయిల్ పెట్టేవాడిని, షూట్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చి పడుకునేవాడు. కాళ్ళ నొప్పులు పుడుతుందంటే నేను నొక్కుంటా తెల్లారులైనా కూర్చునేవాడు. అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను, నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగాయి. ఓకే, నా తమ్ముడిని నాతో నేను ఎలా చూసుకుంటానో అమ్మ అలా చూసుకుంటుంది, చాలు. అందుకే అంతకు మించి ఏం కావాలని లిటరలీ మా అమ్మ నాన్న ఇమ్ము నామినేషన్లో లేనప్పుడు సంజన గారికి వేస్తారు. అవునా? మొన్న ఫోన్ చేసి ఈ వీక్ లేడు మా నామినేషన్లో అని చెప్పేసి అంటే, అయితే ఓకే సంజన గారికి వేస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టింది మా అమ్మ నాకు, సంజన గారికి వేసాను చూడు అని. కానీ నామినేషన్లో చాలా వారాలు లేడు. భయం లేదా మీకు? ఎందుకు భయం? నామినేషన్ ప్రాసెస్ ఒకటే బ్రో. మన ఇద్దరం హౌస్లో ఉన్నాం, నాకు నీలో ఒక క్వాలిటీ నచ్చలేదు, వీకెండ్కి వచ్చేపాటికే నాకు ఈ క్వాలిటీ నీలో నచ్చలేదు, సో మార్చుకోమని నామినేట్ చేస్తున్నాను. అది రైటా రాంగ్ అనేది ఆడియన్స్ చూసి ఓకే వాడు ఆ క్వాలిటీ చేంజ్ చేసుకుంటాడు, సపోర్ట్ చేసి ఓటేస్తే లోపల ఉంటాడు, లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఇది ప్రాసెస్. సో 9 వారాలు లేదా 10 వారాలు నా తమ్ముని ఎవరో నామినేట్ చేయలేదంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా. ఒక్క పాయింట్ కూడా దొరకలేదు అంతమందిలో, ఒక్క పాయింట్ కూడా దొరకలేదంటే మైనస్ మీలో ఉన్నట్టు, వాళ్ళలో కాదు. వాడు ప్యూర్లీ అందరితో మంచిగానే ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, బాండింగ్ ప్రకారంగా అందరూ ఎలా ఉన్నారు తను అలాగే ఉన్నాడు. అండ్ సపోర్ట్గా నిలబడ్డాడు, ఎవరన్నా బాధలో ఉంటే ఓదార్చాడు. ఎవడ గెలిచినా వాళ్ళకి వెళ్ళి అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి అన్నాడు, అంతగా నిలబడ్డాడు. ఇప్పుడు మినిమం మనం గెలవకుండా పక్కన వాళ్ళు గెలిస్తే మినిమం అన్న ఫేస్లో కనపడదు, మనకు మిస్ అయింది ఆ ఫీలింగ్ చాలా మందిలో చూస్తాం. బట్ నా తమ్ముళ్ళు అది నాకు కనపడలే. వాడు ఎంజాయ్ చేస్తాడు, ఎవడ గెలిస్తే ఏంటి వాడు గెలిచాడు, అది ఫీల్ ఎంజాయ్ చేస్తాడు. సో నాకు అది హ్యాపీయే కదా. అండ్ మరోవర్ ఆడియన్కి కూడా అదే చాలా బాగా కనెక్ట్ అయింది. కూడా 9 వారాలు 10 వారాలు నామినేషన్ లేకుండా ఒక్కసారిగా రాగాలని ఇన్ని వారాలు మన ఎంటర్టైన్ చేసిన వాడికి ఒక ఓటేస్తే ఏమైందని చెప్పేసి అందరూ వేయటం స్టార్ట్ చేశారు. సో ఆ వీక్లో నాకు తెలిసినంత వరకు తనకి చాలా మంచి ఓట్స్ పడ్డాయి. అంటే అన్ని వీక్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో అన్ని వారాలు నామినేషన్లో లేని పర్సన్ సడన్ గా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు లేరు. లిటరలీ ఆర్గానిక్ గా వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజెస్ అన్నా వచ్చేస్తాడన్నా, అంత ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్లో అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరో కనపడలేదన్నా, చూద్దాం రాకపోతే బాగుండు అన్న ఇలా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే మనం అంటే పడిన వాళ్ళు కూడా వచ్చేస్తాడు చూడు మీ వాడు, ఇంకేముంది లేదు సర్దుకోండి. నాకు తెలుసు బ్రో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప మీరు దేనికి, ఇలా వచ్చిన మెసేజ్ కూడా చాలా ఉన్నాయి. సో నేను జస్ట్ చూసి వదిలేసి మన ప్రయత్నం మనం చేద్దాం. ఆడియన్కి నిజంగా నచ్చితే ఉంటాడు, నచ్చలేదు అనుకో ఓకే, నువ్వు నచ్చని పర్సన్ నువ్వు లోపల ఉన్నా వేస్టే, బయటకు వచ్చేసే, నేను రెండూ యాక్సెప్ట్ చేస్తా. సో అదేవిధంగా నేను చూస్తూ ఉన్నా ఓటింగ్ ఎంత వస్తుంది, ఈ రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నాయి, బయట ఓటింగ్ జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నా తప్ప నా సైడ్ నుండి ఆఖరి మూమెంట్లో నైట్ 12 అవుతుంది అన్నప్పుడు తప్ప నేను ఓటు వేయలే. నైట్ 12 అయిపోయి ఈ ఓటు అయిపోద్ది ఈరోజు అన్నప్పుడు అప్పుడేసి నెక్స్ట్ డే కోసం ఎదురు చూసేవాడిని. ఆ నెక్స్ట్ డే కూడా రోజంతా ఎంత ఓటింగ్ వస్తుంది ఏంటి ఎలా ఉంది బయట ఎలా ఉంది, ఇవి నేను ఒక్కళ్ళని కూడా నాకు ఓటేయి నా తమ్ముడికి ఓటేయాలని అడగల. వెళ్ళిపోయి జనాల్లో నుంచునేవాడిని, నన్ను గుర్తుపడతారా, గుర్తుపడితే నా తమ్ముడు గురించి ఏమన్నా మాట్లాడతారా,
మాట్లాడితే అది పాజిటివ్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడితే ఓకే ఇలా అర్థమవుతుందేమో ఆడియన్స్కి, లేదు పాజిటివ్ మాట్లాడే ఓకే నా తమ్ముడు గురించి కొంచెం మంచిగానే ఉంది చాలు, ఈ మంచి సపోర్ట్ ఉంటే చాలు, ఇలా ఫీల్ అయ్యానే తప్ప వాడు బయటకు వచ్చినా లోపల ఉన్నా వాడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఆపదు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మరి నువ్వే తమ్ముళ్ళలో ఉన్నావు అన్నారు ఎవరు? నేను నువ్వే ఇప్పుడు ఏజ్ మనోడు పాయింట్లు వచ్చా? పాయింట్ చిన్నోడే బాగా 96, 97. ఓకే చిన్నోళ్ళే. పాయింట్లు అన్నప్పుడే డౌట్ వచ్చింది, మార్క్స్ పాయింట్స్ అన్నారు చూసావా, అప్పుడే డౌట్. 90 ఆ బ్యాచ్ 2012 నుంచి 10th బ్యాచ్ వాళ్ళకి పాయింట్స్ వేయడం స్టార్ట్ అయ్యింది. మీ ఊర్లో కుర్రోళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారా? అందరు పన్నోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు ఉండరు అలా మొత్తం నా అంటే మా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ జాబ్స్ చేస్తున్నారు. మా తర్వాత జనరేషన్ వాళ్ళు మాకన్నా చిన్న వాళ్ళు పనులకి వెళ్తున్నారు. మాకన్నా మేము జాబ్ చేస్తున్నాం, వాళ్ళు ఇంకా ఏదైనా జాబ్ చేస్తున్నారు, వాళ్ళు పనులకి వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే ఊర్లో ఎడ్యుకేషన్ చాలా ఇప్పటికీ లిటరల్లీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఉన్న పనులకి వెళ్ళేసి ₹1 వస్తే ఏదైనా ఇల్లు కట్టుకుందాం, ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుందాం, అప్పులు తెచ్చుకుందాం, ఇలానే ఉన్నారు. సో దానివల్ల బట్ ఊర్లో సపోర్ట్ చాలా బాగుంది. లిటరలీ మా ఫ్రెండ్స్ వైజాగ్లో ఇలా అదర్ కంట్రీస్లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 24/7 వాళ్ళు లైవ్ చూసేవాళ్ళు. నేను పెట్టే స్టేటస్లు స్టోరీలు చూసి భలే ఆడుతున్నాడు రా, వాళ్ళ వైఫ్ చూస్తారంట బాగా. వీళ్ళు జాబులకి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళే చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఒకసారి అబ్రాడ్ తీసుకురా మీ తమ్ముడిని, మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇలా. ఓకే అబ్రాడ్లో కూడా నా తమ్ముడిని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా ఇంతకు మించి ఏం కావాలి, ఒక ఊరు నుండి వచ్చి ఇంత కష్టపడి ఇది కదా రియల్ సక్సెస్. డజంట్ మ్యాటర్ గెలుస్తాడా లేదా అనేది, అది ఆడియన్స్ వాళ్ళు నిజంగా తీసుకొచ్చి ఓకే వీడి పడ్డ కష్టానికి అది వర్తబుల్ అని అంటే వాళ్ళే ఇస్తారు. మనవాడు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా అప్ అండ్ డౌన్ చూసాడా? ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఉంటాయి అన్న. ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్స్ పడటం, రేపొద్దున స్టేజ్ ఎక్కుతావు అనగా ఈరోజు నీకు లేదు లేరా షూట్, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షూట్లో చూద్దాం, ఇలాంటివి చాలా వచ్చాయి. అవి లిటరల్లీ చెప్పుకుంటే నాకు చెప్పుకునేవాడు, అది కూడా బాగా భారంగా అనిపిస్తే తప్ప నాతో కూడా ఓపెన్ అప్ అవ్వడం. మా అమ్మ నాన్నకి అస్సలు తెలియదు, ఇవేం తెలియదు. ఇవన్నీ తెలిస్తే ముందుగానే ఇంటికి వచ్చండి, మీరు నా దగ్గర ఎంత బాగా ఉన్నా కానీ పస్తులు పడుకున్నా కానీ ఏ రోజుకి ఇంత కష్టపడలేదు ఏడవలేదు, అంత అవసరం లేదు వెనక్కి వచ్చేయండి అంటారు. బట్ వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండకూడదని ఇంతవరకు జరిగింది ఏది మా అమ్మ నాన్నకి చెప్పాల. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్లో కొన్ని చెప్తుంటే వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారే తప్ప ఇన్ని జరిగాయా అని. క్యాటరింగ్కి వెళ్ళిన కాడ మాత్రం వన్ డే మేము వడ్డిస్తున్నాం, మా ఊరు ఆయన చూశాడు. ఆ ఊరు ఆయన అంటే ఇంకా చెప్పేస్తారు, అందరికీ చెప్పేస్తారు, వీళ్ళ కొడుకు ఏదో పెద్ద పీకేస్తాడు చదివేస్తాడు అని చెప్పేసి ఆడ వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు ఆకులు ఎత్తేస్తా అన్నాలు వడ్డించకుండా తిరుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. మా నాన్న అందరిలో కూర్చున్నారు. ఇప్పుడు ఊరు జనం అంటే ఒక చెట్టు ఇవన్నీ అలా మా బావి సెంటర్ ఉంటుంది, బావి సెంటర్లో కూర్చొని మాట్లాడుతుంటే మా నాన్న అక్కడే హోటల్లో ఉన్నాడు. అందరూ మా నాన్నకి వెళ్ళి చూసి నవ్వారు. మేము హాలిడేస్ దసరా సెలవులకి ఇంటికి వస్తే నాన్న ఈ ట్రెండ్ అని ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్టా అయిందంట, మిమ్మల్ని చూశారంట, ఏంది నిజం చెప్పండి అని అన్నాడు. నిజమేనా, తప్పే ఉంది, మాకు బో దొరుకుతుంది, మేము క్యాటరింగ్కి వెళ్ళామనుకో చికెన్లో మటన్లో బాదం పప్పు జీడిపప్పు స్వీటు హాట్ అన్నీ ఉంటాయి, కడుపు నిండా తింటాం, 200 ఇస్తారు. ఆ 200లో వాడు ఒక 100 వాడుకుంటున్నాడు, నేను ఒక 100 వాడుకుంటున్నాను, ఇక మిగిలిన 10,000 మా నాన్న చేతిలో పెట్టా. మా నాన్న ఫుల్ హ్యాపీ. మీరు నిజంగా కష్టపడ్డాయే కదా, ఎవరి దగ్గర తీసుకోలేదు కదా, వేరే తప్పు అని ఏం చేయలేదు, నేను కష్టపడ్డాను నాన్న, కావాలంటే వచ్చి అడుగు అని అంటే మా నాన్న వారం తర్వాత వచ్చి మా మేస్త్రిని అడిగాడు, నిజమేనా నా కొడుకులు కష్టపడుతున్నారా, ఓకేనా అంటే మా మేస్త్రి ఏం కాదు పో, వాళ్ళు కష్టపడతారు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకు తెచ్చేస్తుంటే మీకేమైంది అని, చదువు అవ్వకుండా చూడండి అయ్యా చాలు అని అంటే, క్లాసులు లేవు అన్నప్పుడే రండిరా మీరు పనికి అనేవాడు మేస్త్రి కూడా. వస్తే మేమిద్దరం వచ్చామనంటే ఆ రోజు మమ్మల్ని వెనక్కి పంపించేవాడు కదా, అప్పటి నుంచి వీళ్ళిద్దరు వచ్చే వాళ్ళకి అవసరం అనుకుంటే మీరు వెళ్ళంటారా పనికి అనేవాళ్ళు. అలా 200 మందిలో ఒక్కడిగా వెళ్ళింది నేను. సంవత్సరం తిరిగేపటికి అదే 200 మందికి నేను మేస్త్రిని అయ్యాను. ఇప్పుడు నా డిగ్రీ అయిపోయే టైంకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 200 మందిలో వన్ ఆఫ్ ది వాటర్ పోసేవాడిని, గ్లాసులు పెట్టేసుకుంటూ వెళ్తుంటే నేను వాటర్ పోయాలి,
వాటర్ పోయటం చాలా కష్టం. పెద్ద పెద్ద గుండెలు పోయటం కన్నా వాటర్ పోయటమే కష్టం. గ్లాస్ అయిపోగానే ఆ గ్లాస్ వరుస్తూ ఉంటాయి, ఏ వాటర్ వాటర్ అని. ఆ వాటర్ క్యాన్ మొయ్యాలి, ఇవన్నీ పట్టుకొని ఆ వాటర్ క్యాన్ అలా పట్టుకొని మోసుకుంటూ వెళ్తుంటే ఈ చేయి సాయంత్రానికి పని చేసేది కాదు, ఉండిపోద్ది. ఇంక ఇలాగే ఉండేది, లిటరల్లీ ఇలా అయిపోయేది రా చెయ్యి అయితే. అంత కష్టమైనా కానీ 200 చేతిలో పడంగానే ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రికి ఎక్స్ట్రా మొత్తం అయిపోయిన తర్వాత కుర్రోళ్ళకి ఛాయ్ ఖర్చులు కానీ తిప్పించేవాళ్ళు, ఒక 200-300. దాంట్లో 10 రూపాయలు వస్తే ఈ 200 పక్కకు పోతే 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. బా అమ్మ ఈరోజు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, 200 దాచిపెట్టుకుందాం అనుకునేవాళ్ళం. సో అంత డౌన్ టు ఎర్త్ రావడం అనేది చాలా ఇదే. టాప్ 5లో ఇమాన్యుయల్ ఏ పొజిషన్లో ఉంటాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి టాప్ 1 వినరు పక్కా. ఇంకా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఎక్కడా తగ్గలే, మీకు కావాల్సిన అన్ని అవుట్పుట్స్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, టాస్క్ కాడ నామినేషన్ లో ఉన్నాడు. వాళ్ళు నామినేట్ చేయలేదు కానీ వీడు నామినేషన్ ప్రాసెస్ లో అయితే పెట్టిన పాయింట్లు కట్టుకుంటాయి. అండ్ సపోర్ట్ గా నిలబడ్డాడు. ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా సరే వాడు ఓదార్చడం కానీ, వాడు తీసుకున్న కేరింగ్ కానీ, మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యే విధానం కానీ అవన్నీ చూసాం. ఒక పర్సన్లో మనం ఏం చూస్తామో అవన్నీ ఆల్మోస్ట్ అందరి దగ్గర నుండి వాడు అనేది తీసుకున్నాడు. సో అందుకే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ నామినేట్ చేయకపోవడానికి 1 and only రీజన్ అన్నీ ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నామినేట్ చేయలేదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే హిస్ టాప్ 1. అమ్మగారు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు అమ్మకి? ఏం చెప్పాడంటే చెప్పిందా అన్నయ్య తగ్గిపోయాడా, మా వేస్ట్ అమ్మ తగ్గిపోయిందా, అది తింటున్నారా వాళ్ళు, అన్నయ్య గడికి డబ్బులు ఉన్నాయా, ఖర్చులకు ఉన్నాయా, లేకపోతే నా ఫోను మా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది. వేస్ట్ అమ్మ తన గర్ల్ ఫ్రెండ్ పేరు, వాళ్ళిద్దరు అలాగే పిలుచుకుంటారు. నా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది, నన్నే అడగటానికి వాడు మొహం పడతాడు, మొబైల్ తన దగ్గర పెట్టి వచ్చాను కదా, అడగడానికి ఇబ్బంది పడుతున్నాడేమో, పాస్వర్డ్ చెప్తానని చెప్పు, వేస్ట్ అమ్మని అడగమని పాస్వర్డ్, తీసుకోమని డబ్బులు అని అన్నా. అవసరం లేదు, మొబైల్ అన్నయ్యకే ఇచ్చేసింది తను, ఏమన్నా ఉంటే బావ మీరే వాడేయండి, నాకు వద్దు అని చెప్పేసి అన్నయ్య దగ్గరే ఉందంట మొబైల్. అంటే అవునా సరే ఓకే, వాడిని ప్రశాంతంగా తినమని, అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దని చెప్పు, నేను బాగా ఆడుతున్నానా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు విజిలేసి చెప్పింది మా అమ్మ, సూపర్ ఆడుతున్నావు, 2 రాష్ట్రాల ప్రజలకి ఈ వద్దు అనుకున్న 2 రాష్ట్రాల ప్రజల్ని ఆదరణ పొందుతున్నావు ఇది అని చెప్పింది. వెళ్ళేటప్పుడు మాత్రం అన్నయ్యని అడిగానని చెప్పు, హ్యాపీగా ఉండమను, తగ్గిపోయాడా. లిటరల్లీ నాకు ఈరోజు నా ఫోన్లో ఉన్న 10 రూపాయలు కూడా నా తమ్ముడు సంపాదించిన డబ్బులు. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసేది బ్రో, నేను చేసే అసిస్టెంట్ డైరెక్టర్ పనికి మహా అయితే 15,000 ఇవ్వటం చాలా ఎక్కువ, కానీ పని బీభత్సంగా ఉంటుంది. ఆ 15,000లో నా రూమ్ రెంట్ ఖర్చులు, ఆఫీస్కి డైలీ వెళ్ళే పెట్రోల్ ఖర్చులు, టీ ఖర్చులు, మధ్యలో ఎవడన్నా తగిలి మామ ఏంటి సంగతులు అంటే మళ్ళీ ఆడుకో టీ ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. సో నేను సంపాదించింది ఏం లేదు, లిటరల్లీ ఇల్లు కట్టింది తమ్ముడే, కారు కొన్నది తమ్ముడే, పండగలు వస్తే అమ్మ నాన్నకి బట్టలు తీసుకునేది తమ్ముడే, నాకు బట్టలు తీసుకునేది తమ్ముడే. నా ఫ్యామిలీ మొత్తాన్ని 1 man షో లాగా నడిపిస్తున్నాడు వాడు. సో అంతగా చేసే నా తమ్ముడికి నేను ఇచ్చేది ఏంటంటే వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా, వాడికి ఏదైనా అవసరం ఉందనంటే అండగా నిలబడటం తప్ప నేను నా చేతులారా నేను చేసింది అది ఒక్కటే. సూపర్ డన్ బ్రో. మన ఆడియన్స్కి ఇమాన్యుయల్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి నేను చెప్పేది ఒకటే, తను మీరు చూస్తున్నారు, నిజంగా తన గేమ్ మీకు నచ్చి జెన్యూన్ అనిపిస్తే సపోర్ట్ చేసి విన్నర్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డన్, సూపర్ థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్, మీ కెరీర్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇమాన్యుయల్ కూడా తప్పకుండా విన్నర్ అవుతాడు, విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ ముందు కలుస్తాం, అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.